నమస్తే అండి. ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్లోకి బోన్లెస్ కర్రీ చేసుకుందామండి. చికెన్ ముందుగా కడాయి పెట్టుకున్నానండి, నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిందండి, ఉల్లిపాయలు వేసుకున్నామండి. నూనెలో బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. వేగిన తర్వాత చూద్దామండి. చూడండి, ఎర్రగా వేగినాయండి. ఇప్పుడు 2 టమాటాలు పేస్ట్ చేసుకొని, చిన్న సైజు టమాటాలండి వేసుకోవాలండి. నేను టమాటాలు మిక్సీ వేస్తున్నానండి. టమాటాలు కనిపిస్తే తినరు మా ఇంట్లో, దాని గురించి పేస్ట్ కింద వేసుకున్నానండి. ఇవి 150 ఉల్లిపాయలు అండి. నేను 600 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది వేగాలండి. ఇవి వేగిన తర్వాత చూద్దాం. చూడండి, టమాటా వేగిందండి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి చెప్పు ఉంటుంది కదండి, సగం, అందులో పావు ముక్క అండి, ఒక 10 జీడిపప్పులు అండి పేస్ట్ చేసుకున్నానండి. ఇది వేసుకోవాలి, కలుపుకోవాలండి. వేగితే బాగుంటుందండి నూనెలో, దాని గురించి ముందే వేపేస్తున్నాను నేను. వేగిన తర్వాత చూద్దామండి. చూడండి, నేను 1 కేజీ మాంసం అండి బోన్లెస్. ఇంకా మసాలా, కారం, పసుపు, ఉప్పు కలిపేసి ఉంచుకున్నానండి ఒక అరగంట ముందు. 3 టేబుల్ స్పూన్లు వేసానండి మసాలా. బాగా కలుపుకోవాలండి. ఇది ఫ్రైడ్ రైస్లో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. నూనెలో ఉడకనివ్వాలండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. 4 ముక్కలు చేసుకొని వేసుకున్నానండి. మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, నూనె తేలేలాగా వండుకోవాలండి నూనెలోనే. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి. ఒక గ్లాసున్నర వేసానండి నేను నీళ్ళు. ఉడికేటప్పుడు చూద్దామండి. చూడండి, కర్రీ అయిపోయిందండి. ఇలా కొద్ది గ్రేవీ తోటి దింపుకోవాలండి, అప్పుడే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లోకి. ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందామండి. కట్టేసాను స్టవ్. అంతేనండి, బోన్లెస్ చికెన్ కర్రీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.